కాబట్టి ఈ బందోబస్తు సక్సెస్ చేసి మరియు ఈ ఏర్పాట్లను అందించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకున్నందుకు గాను అన్ని శాఖలకు మా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించినటువంటి అతిపెద్ద పండుగ ఏదంటే ఈ యొక్క బతుకమ్మ పండుగ. దీన్ని మనం రాష్ట్ర పండుగగా కూడా జరుపుకుంటున్నాం. ఇది 9 రోజులు నిర్వహించినటువంటి పండుగ. ఈరోజు చివరి రోజు సద్దుల బతుకమ్మ పండుగ. సద్దుల బతుకమ్మ పండుగకు సంబంధించి రకరకాల పూలను పూజిస్తూ గౌరవాన్ని ఇస్తున్నటువంటి పూలకు ఉన్నటువంటి విలువను పెంచినటువంటి పండుగ. ఇది మహిళల ఆత్మ గౌరవానికి ప్రతీక. అలాగే ఈ యొక్క పండుగలో మున్సిపాలిటీలో భాగంగా శానిటేషన్ యాక్టివిటీస్, అలాగే లైటింగ్ సిస్టమ్, అలాగే మన వాటర్ సప్లై, అలాగే మా యొక్క పోలీస్ సిబ్బంది వారు కూడా మాకు అన్ని విధాలుగా సహకరించినారు. కాబట్టి దీనికి సహకరించినటువంటి ఈ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి పెద్దలకు, చిన్నలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏర్పాటు చేసినటువంటి మన తెలంగాణ బతుకమ్మ పండుగ సద్దుల బతుకమ్మ సందర్భంగా జనగామ జిల్లాలో స్టేషన్ గన్పూర్ గ్రామంలో మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు అంగరంగ వైభవంగా ఈరోజు సద్దుల బతుకమ్మ జరుగుతుంది. స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ నూతనంగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ మున్సిపాలిటీలో సద్దుల బతుకమ్మ నిర్వహించడం జరిగింది. అందుకు తోడుగా మున్సిపాలిటీ కమిషనర్ గారు, మున్సిపాలిటీ సిబ్బంది కానీ, లేకుంటే అదేవిధంగా పోలీస్ సిబ్బంది కానీ, ఎలక్ట్రీషియన్ సిబ్బంది కానీ వాళ్ళందరూ కూడా మంచిగా చాకచక్యంగా ఉన్నతమైన ఏర్పాట్లు చేసి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా, తెలుగింటి ఆడపడుచులకు ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేసిన వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. రాబోయే రోజులలో కూడా ఇంకా మున్సిపాలిటీ పరిధిలో ఇంకా మంచిగా ఉన్నత స్థాయిలో సీసీ రోడ్లు ఇవన్నీ పోసి ఉన్నత స్థాయిలో మంచిగా బతుకమ్మ పండుగను ఏర్పాటు చేయాలని ఇంతకుముందు కూడా చేసిన ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ ప్రజలందరికీ కూడా వచ్చినటువంటి ఆడపడుచులందరూ కూడా పేరున స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ తరపు నుంచి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటారు.